పృథ్వీరాజ్ తర్వాత మోదీ 800 ఏండ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై హిందూ ప్రభుత్వం. ప్రపంచ హిందూ కాంగ్రెస్ సదస్సులో వక్తలు 40 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధుల హాజరు. ఢిల్లీ పీఠంపై 800 ఏండ్ల తర్వాత హిందూ ప్రభుత్వం ఏర్పడిందని ప్రపంచ హిందూ కాంగ్రెస్ సదస్సు పేర్కొంది. దేశంలోని అన్ని పాఠశాలల్లో సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ప్రారంభమైన 3 రోజుల సదస్సుకు బౌద్ధ భిక్షువు దలైలామా ముఖ్య అతిథిగా విచ్చేశారు. సదస్సుకు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, విశ్వ హిందూ పరిషత్ అగ్రనేత అశోక్ సింఘాల్తో పాటు పలువురు హిందూ ప్రముఖులు హాజరయ్యారు. 40 దేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలనే చివరి హిందూ ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. మళ్లీ 800 ఏండ్ల తర్వాత మోదీ నేతృత్వంలోని హిందూ స్వాభిమాన్ ప్రభుత్వం ఏర్పడింది. చిట్ట చివరి హిందూ పరిపాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్ కాగా ఇప్పుడు హిందూ పరిపాలకుడు మోదీ వచ్చాడని అన్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రసంగిస్తూ, హిందువు అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాంక్షించే ఓ మానవతావాది అని అభివర్ణించారు. ముఖ్య అతిథిగా హాజరైన దలైలామా మాట్లాడుతూ, మేధో సంపదను అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఏకీకృత మానవత్వాన్ని సాధించాల్సి ఉందని అన్నారు. Like and subscribe Eagle Media Works.